హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బాలానగర్ లో త్వరలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డుకి కేవలం 500 మీటర్ల దూరంలో డిటిసిపి మరియు రెరా అప్రూవల్ కలిగి అద్భుతంగా డెవలప్ చేసిన రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు హిల్ కౌంటీ బై ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ముందుగా మనం ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 22 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇది గౌతాపూర్ విలేజ్, బాలానగర్ మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్ లో ఉంది. ఎంటైర్ ప్రాజెక్ట్ రెరా మరియు డిటిసిపి అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 366. ఈ ప్లాట్స్ సైజెస్ 146 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వేసిన రోడ్స్ అన్ని బ్లాక్ టాప్ రోడ్స్. మెయిన్ రోడ్ విడ్త్ 40 ఫీట్ ఉండి ఇంటర్నల్ రోడ్స్ విడ్త్ 33 ఫీట్ ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ ని అభివృద్ధి చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉండి ఎస్టీపీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి స్ట్రీట్ కి సైన్ బోర్డ్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మిస్తారు. ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ ని ఏర్పాటు చేసి వాటర్ ట్యాప్ కనెక్షన్ ని ఇస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ సైట్ లో 1.1 ఏకర్ సైజ్ లో డెవలప్ చేస్తున్న పార్క్ ఏరియా. ఈ ఓపెన్ స్పేస్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియాని ఆల్రెడీ ఏర్పాటు చేశారు. ఇంకా గజిబో, ఓపెన్ ఎయిర్ జిమ్, లాన్ లాంటివి కూడా అభివృద్ధి చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ 100% వాస్తు ప్రకారం ఉంటుంది. అలానే 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది హిల్ కౌంటీ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నది హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే 44. ఈ నేషనల్ హైవే 44 మీద ఇది బాలానగర్. ఇది బాలానగర్ రైల్వే స్టేషన్. సో ఈ నేషనల్ హైవే 44 దగ్గర నుంచి జస్ట్ 3 km డ్రైవ్ డిస్టెన్స్ లో ఈ లొకేషన్ లో హిల్ కౌంటీ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ త్వరలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కి 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ మీరు గ్రీన్ కలర్ లో చూస్తున్న లైన్ సుమారుగా రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించిన అలైన్మెంట్. ఈ రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి రీసెంట్ గా మార్కింగ్స్ కూడా జరిగాయి. స్క్రీన్ మీద మీరు చూస్తున్న ఇమేజెస్ అవే. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసిన మ్యాప్ ని చూద్దాము ఒకసారి. ఇదే తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్ గా రిలీజ్ చేసిన రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించిన అలైన్మెంట్. ఈ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో ఇక్కడ మీరు చూస్తున్నదే హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే. ఈ హైవే దగ్గర మనం జూమ్ ఇన్ చేసి చూస్తే ఇక్కడ రాయకల్ అనే ఏరియా ఉంది కదా, దీని పక్కనే ఇక్కడ మీరు బాలానగర్ ని చూడొచ్చు. ఇలా ఒక్కసారి ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది కంప్లీట్ అయితే ఈ ఏరియా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనం ఈ బాలానగర్ దగ్గర నుంచి హైదరాబాద్ దాకా ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి అనేది చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తున్నదే షాద్నగర్. ఈ షాద్నగర్ దగ్గర నుంచి 15 to 20 minutes లో హిల్ కౌంటీకి రీచ్ అవ్వచ్చు. ఈ షాద్నగర్ కన్నా ముందు ఇక్కడ రైట్ సైడ్ లో కమ్మదనం ఫారెస్ట్ పార్క్ అని ఉంది కదా, ఇదే త్వరలో హైదరాబాద్ నుంచి షిఫ్ట్ కాబోతున్న జూ పార్క్. ఇదే కమ్మదనం విలేజ్ లో కొత్తగా నిర్మించిన జూ పార్క్ ఎంట్రన్స్. ఈ జూ పార్క్ సుమారుగా 1000 ఎకరాల్లో వస్తుంది. దీనికి సంబంధించి మొత్తం పనులు పూర్తవగానే యానిమల్స్ ని నెహ్రూ జూ పార్క్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు. ఈ షాద్నగర్ లోనే రైట్ సైడ్ లో మనకి మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. ఈ మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియాలోనే చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. లైక్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నాట్కో ఫార్మా, నోవాస్ గ్రీన్ ఎనర్జీ, ఏరోలైట్, పోకర్నా ఇంజనీరింగ్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. ఇంకొంచెం మనం పైకి వచ్చి చూస్తే ఇక్కడ పిఎన్జి ఫ్యాక్టరీ ఉంటుంది. ఇదే నిర్మాణ దశలో ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ మొత్తం 22 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. మనమించర్ దగ్గర నుంచి ఇక్కడికి 20 minutes లో రీచ్ అవ్వచ్చు. ఈ షాద్నగర్ దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్లే వైపు చూస్తే ఇక్కడ సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. ఇదే సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది మల్టీ క్యాంపస్ ఫెసిలిటీ. అంటే బిజినెస్ మేనేజ్మెంట్, లా స్కూల్, మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి డిఫరెంట్ క్యాంపసెస్ ఉంటాయి. ఈ సింబియాసిస్ యూనివర్సిటీ దాటిన తర్వాత ఇక్కడ చేగూరు విలేజ్ లో కనహా శాంతివనం ఉంది. ఇదే కనహా శాంతివనం. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ స్పిరిచువల్ సెంటర్. ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. అలానే స్పిరిచువల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇదే రోడ్ లో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అంటే ఇక్కడ ముచ్చింతల దగ్గర స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అలానే జిమ్స్ హాస్పిటల్ ఉంటాయి. ఇదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడే జియర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ఉంది. ఇది మొత్తం 34 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనిని 2022లో ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ నుంచి జస్ట్ 10 to 12 km డిస్టెన్స్ లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 కి రీచ్ అవుతాము. ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 నే ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ అని అంటారు. ఈ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ ద్వారా మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్తాము.
అలానే ఈ హిల్ కౌంటీ దగ్గర నుంచి ఇటువైపు చూస్తే ఇక్కడ రాజాపూర్ దాటిన తర్వాత ఈ లొకేషన్ లో పోలేపల్లి సెజ్ ఉంది. ఈ బెంగళూరు హైవేకి పక్కనే మీరు చూస్తున్నది మొత్తం పోలేపల్లి సెజ్జే. ఈ పోలేపల్లి సెజ్ అనేది 1000 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ పోలేపల్లి సెజ్ లో చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. లైక్ షాలిమార్ కెమికల్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్, ప్రావిస్ బయోలాబ్స్, ఎల్&టి, యూరిటెక్ ఎన్విరాన్మెంటల్ ప్రైవేట్ లిమిటెడ్, అరవిందో ఫార్మా, హిటెరో, సుప్రీం ఇండస్ట్రీస్, సుమిత పాలిఫాబ్రిక్స్, ఇలా చాలా కంపెనీస్ ఈ పోలేపల్లి సెజ్ లో ఉన్నాయి. అలానే ఈ సెజ్ లోనే నార్సీ మాంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఉంది. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వచ్చాము అంటే దివిటిపల్లి ఏరియా దగ్గర దివిటిపల్లి మొబిలిటీ వ్యాలీ ఉంటుంది. ఈ దివిటిపల్లి మొబిలిటీ వ్యాలీలోనే అమర్ రాజా గిగా కారిడార్ ఉంది. ఈ లొకేషన్ లో ఈ అమర్ రాజా గిగా ఫ్యాక్టరీయే కాకుండా ఇక్కడ మహబూబ్ నగర్ ఐటీ టవర్ కూడా ఉంది. ఇక్కడి నుంచి మన ప్రాజెక్ట్ కి 25 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇంకా స్కూల్స్ పరంగా చూస్తే ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలోనే ఇక్కడ హెరిటేజ్ వ్యాలీ ద ఇండియన్ స్కూల్ ఉంది. ఇదే హెరిటేజ్ వ్యాలీ ద ఇండియన్ స్కూల్. ఇది మొత్తం 20 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ గురుకుల్ సిస్టమ్ ని బేస్ చేసుకుని టీచింగ్ చేస్తారు. షాద్నగర్ లో చాలా స్కూల్స్ ఉన్నాయి. ఇది ఢిల్లీ వరల్డ్ స్కూల్, ఇది మేధా ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ ఠాగూర్ హై స్కూల్, ఇలా షాద్నగర్ ఏరియాలో చాలా మంచి స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ షాద్నగర్ దగ్గరే ఇక్కడ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది. ఈ విధంగా ఫ్యూచర్ లో మంచి ఎప్రిసియేషన్ వచ్చే ఏరియాలో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.